అందరికీ నమస్కారం అండి. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమా, ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల, జెన్నీ, రవిచంద్రన్ గారు, ద కాస్ట్ వాజ్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. Then the crew, Devi doing the music, Sendil doing the cinematography, Peter Haynes, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు. అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు. అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు. ఈరోజు 1000+ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుందంటే సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి, ఫస్ట్ డేనో, ఫస్ట్ వీక్లోనో, ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి 1000 స్క్రీన్స్లో రిలీజ్ అవుద్ది. సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. జెనీ, యూర్ ఫ్రోజన్ ఇన్ టైమ్ మ్యాన్. వాట్, లైక్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది, నో సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. అండ్ సెంధిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూస్తారు అని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే. దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్ అండ్ అగైన్. తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం, వైరల్ వయ్యారి, అఫ్కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎంత వైరల్ అయింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చింది. దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా ఫస్ట్ డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్. ఈ క్రేజ్ రావడానికి, ఈ సినిమాకి ఈ క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి. అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ వాట్ హీ ఈజ్. ఎక్సలెంట్ టెక్నీషియన్, నో కాంప్రమైజ్. ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. హీస్ అ బిగ్ అసెట్ టు దిస్ ఫిల్మ్. లైక్ ఐ సెడ్, పీటర్ ఈజ్ క్రేజీ మ్యాన్ అని చెప్తాను. అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు. వెనక ముందు ఆలోచించడు. కిరీటి, దీస్ 2 people, పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్, వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. టువర్డ్స్ వాట్ యూ వాంట్ టు అచీవ్, ఐ రియలీ అప్రిషియేట్ దట్ శ్రీలీల. ఆల్ ద బెస్ట్ టు యూ. యూ విల్ డెఫినెట్లీ గో ప్లేసెస్, నో డౌట్ అబౌట్ ఇట్. Radhakrishna, that's one more thing that I've been told. Like, గత 3 సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి, ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ డెఫినెట్లీ విల్ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్ టు యూ. సో జూలై 18న రిలీజ్ అవుతుంది. సెంధిల్ చెప్పినట్టు జూలై 25న కాదు, జూలై 18న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి. విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వసూల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. So everybody is waiting for his next movie, Spirit. Sandeep Garu, please. Yeah. Good evening, andarki. Trailer, teaser, songs, ఏది చూసినా the most important thing is there is a big emotional connect in the film. And Becca, yeah, and Sai Pallavi garu, Chaitanya garu, మీ
ఇద్దరి కెమిస్ట్రీ ఈజ్ వెరీ మచ్ టాంజిబుల్. ఇట్ ఈస్ యువర్ అంటే చూస్తే ఇట్స్ looking like real people. So when you feel like real people are falling in love on the screen, every film worked till date. And I wish you all the best. And Bannivasu garu, I wish you all the best. And I want to tell you one thing. నాకు I don't know the reason, నేను కేడి అనే ఫిల్మ్కి వర్క్ చేసేటప్పుడు చైతన్య గారు షూట్కు వచ్చేవారు మధ్య మధ్యలో. సో I don't know, somehow I have a very liking towards Chaitanya. I told this, if you want, you can cross-check with Shiva Nirvana. For some reason, you know, for few artists, few actors, without knowing them also, you have a special interest and inclination towards them. I think Chaitanya is one among them. And Chaitanya, me real life lo meer veskune costumes, the way you drive your Lamborghini and all that. So నేను యుల్ నాట్ బిలీవ్ ఇన్ కబీర్ సింగ్ అండ్ యానిమల్. నేను నా కాస్ట్యూమ్ డిజైనర్కి మీరు బయట వేసుకునే కాస్ట్యూమ్స్ రెఫరెన్స్గా చూపించేవాడిని. సో ఇది నేను ఎక్కడ షేర్ చేయలేదు. ఐ థాట్ ఐ షేర్ దిస్ విత్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దేవి సార్ 25 years నుంచి మీరు రిలవెంట్గా ఉండడం ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మ్యూజిక్, యువర్ టేస్ట్, ఎవ్రీథింగ్, యువర్ మెలడీస్. అండ్ thank you for giving music for Telugu industry like this. It's been 25 years kada? 2000 kada, Devi? Yeah, it's 25 years. And Sai Pallavi garu, I always loved your acting since Premam. Actually, oka chinna incident undi. Arjun Reddy ki heroine kosamu casting gurinchi alochistunte some coordinator from Kerala. I got his number saying that he is the coordinator, but I just got to know that he is not the coordinator. So I spoke to him saying that, see, I have a story about a guy who is destroyed in love, and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said, like, what is the romantic quotient in Arjun Reddy? And I said, like, it is more than what usually we see in Telugu cinema. So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. So usually what happens is, when you hear this, మనకు అనిపిస్తుంది వినే వాళ్ళకి ఎట్లా అంటే ఈవెన్ ఈవెన్చువల్లీ హీరోయిన్స్ విల్ చేంజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ బేస్డ్ ఆన్ ద ఆపర్చునిటీస్. బట్ టు సీ సాయి పల్లవి నాట్ చేంజింగ్ ఎట్ ఆల్, యునో, ఇట్స్ గ్రేట్. ఇట్ ఈస్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ. ఎవరికైనా అదే అనిపిస్తుంది నో విన్నప్పుడు, అవునా చూద్దాంలే పెద్ద ఆపర్చునిటీస్ వస్తే చేస్తారు కావచ్చు అని అనుకుంటాం. బట్ షీఈస్ ద సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ సిన్స్ 10 years I think. Yeah, all the best to the entire cast and crew. And Chandu, all the best, dude. I know Chandu from 6-7 years. అప్పుడప్పుడు కలుస్తుంటాం. And I heard the story from Bannivasu garu. It's a fantastic story. I feel all the Akkineni fans, it will be a feast. I think this will be, I have a feeling ఉంది it's a super hit film అని. నేను చైతన్య గారిది మజిలీకి వచ్చే ఆడియో ఫంక్షన్కి అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. Thank you. Thank you so much, Sandeep Garu. That was truthfully from your heart.